ప్రైజ్ లార్డ్ అండి. ఈరోజు మనం బైబిల్ గ్రంథంలో చూసుకున్నట్లయితే ప్రసంగి 7వ అధ్యాయం 8వ వచనంలో కార్య ఆరంభము కంటే కార్యాంతము మేలు, అహంకారము గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు అన్న వాక్యాన్ని మనం చూస్తున్నాం. అవునండి, చాలామంది చూసుకున్నట్లయితే రక్షించబడిన కొత్తలో వాళ్ళు దేవుడిని ఎలా అంటే చాలా ఎక్కువగా మొరపెడుతూ దేవుడిని హత్తుకొని జీవిస్తూ దేవుడి యొక్క వాక్యాన్ని ప్రేమిస్తూ ఉంటారు. కానీ కాలము గడిచిన కొలది వారు దేవుడికి చాలా దూరం అవుతూ ఉంటారు. అంటే మొదట వాళ్ళకి ఆశీర్వాదం వచ్చే వరకు ప్రార్థిస్తూ ఉంటారు. ఆశీర్వాదం వచ్చాక మళ్ళీ దేవుడిని విడిచిపెట్టి అంటే దేవుడికి మొరపెట్టే సమయాన్ని దొంగిలిస్తూ ఉంటారు. అంతేకాదు కొంతమంది ఏమో వాళ్ళ యొక్క స్థితి బాగున్నప్పుడు దేవుడితో గడుపుతారు. వాళ్ళ యొక్క స్థితి కొంచెం మారినప్పుడు, వాళ్ళకి ఇరుకులు ఇబ్బందులు వచ్చినప్పుడు వాళ్ళు దేవుడిని మొరపెట్టే విషయంలో తప్పిపోతూ మనుషుల్ని ఆశ్రయిస్తూ ఉంటారు. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్న వాక్యం ఏంటంటే, కార్య ఆరంభంలో మీరుంటారు, బాగా దేవుడిని హత్తుకొని ఉంటారు. ఆ కార్య ఆరంభం అనేది మంచిది కాదు, కార్యాంతము మేలు అన్నది దేవుడు చెప్తున్నాడు. కార్య ఆరంభంలో అందరూ దేవుడికి దగ్గరగా ఉంటారండి, కానీ అంతం వరకు దేవుడితో ఉన్నవారే మేలు పొందుతారని దేవుడు ఈరోజు మీతో సెలవిస్తున్నాడు. మరి నీ యొక్క కార్య ఆరంభం ఎలా ఉందో, కార్య అంతం ఎలా ఉందో నీవే ఈరోజు పరీక్షించుకో. మొదట దేవుడితో ఎలా సమయం గడిపావో, ఇప్పుడు ఎలా దేవుడితో సమయం గడుపుతున్నావో నీకు నీవే ప్రశ్న వేసుకొని నీ యొక్క స్థితిని మార్చుకొని, మొదట నువ్వు కార్యారంభంలో ఎలాగైతే దేవుడిని హత్తుకొని జీవించావో మరలా ఇప్పుడు కూడా ఆ యొక్క జీవితం కలిగి నడుచుకోవాలని దేవుడు కోరుతున్నాడు. కనుక ఈరోజు నీ యొక్క జీవితాన్ని మార్చుకొని మరలా దేవుడికి దగ్గర అవ్వాలని కోరుకుంటున్నాను.